అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు గోపి సర్కారీ అప్డేట్స్. మనకి ఏపీ బడ్జెట్ రిలీజ్ అయిందండి. ఒక 1 వీక్ బ్యాక్ సెంట్రల్ బడ్జెట్ రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు మన ఏపీ బడ్జెట్ రిలీజ్ చేశారు. మన ఆర్థిక మంత్రి ఎవరండి? పయ్యావుల కేశవ్ గారు. ఇదిగో చూడండి, ఆర్థిక శాఖ మంత్రి వర్యులు పయ్యావుల కేశవ్ గారు శాసనసభలో బడ్జెట్ రిలీజ్ చేశారు. ఎంత ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే 26, 27 సంవత్సరానికి మన ఏపీ బడ్జెట్ ఎంతని కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో అడుగుతా ఉంటాడు. చూడండి, ఇది ఎంత 3,32,205 కోట్లు. అంటే చాలా ఉండిద్ది బడ్జెట్. ఏ శాఖకేంటి, దేనికి ఎంత ఖర్చు పెట్టారు, ఎక్కడ డెవలప్‌మెంట్ విషయంలో ఏ ఇనిషియేటివ్ తీసుకొచ్చారు, అయన్నీ చాలా బడ్జెట్ ఉండిద్ది. అంటే సింపుల్‌గా ఏందంటే 3,32,205 కోట్లతో బడ్జెట్ రిలీజ్ అయింది ఈ సంవత్సరానికి. అది గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి, తమ దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదని, రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా పరుగులు పెట్టించాలనే సంకల్పం లాంటిదని చెప్పారు. అంతకుముందు సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ అయ్యి బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఓకేనండి. ఈ బడ్జెట్ అంటే మీకు నేను సెపరేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఏం లేదు. ఈ 26, 27 ఇయర్స్‌లో మనం ఖర్చు పెట్టాల్సిందెంత, ఎక్కడ ఏం ఖర్చు పెట్టాలి, ఏంటి, మనం వాడే అమౌంట్ అండి ఇది. సో, ఇక్కడ ఈ బడ్జెట్‌లో చాలా విషయాలుంటాయి. విషయాలంటే ఎక్కడ డెవలప్‌మెంట్ చేస్తా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏరియాలో ఒక 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 ఎయిర్‌పోర్ట్‌కి బడ్జెట్ ఇచ్చారనుకో, ఆ ఏరియా సరౌండింగ్స్ అంతా ఇంకా రియల్ ఎస్టేట్ పెరిగిపోయిద్ది. అంటే బడ్జెట్‌ని బేస్ చేసుకొని కొన్ని డెవలప్‌మెంట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ సింపుల్‌గా విజయవాడ దగ్గరలో విజయవాడ దగ్గరలో మన విజయవాడ కాదు, అంటే అది డెవలప్ చెందింది. అట్లా కాకుండా ఏదన్నా ప్రకాశం డిస్ట్రిక్ట్ తీసుకోండి. ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో ఏదన్నా ఒక మారుమూల ప్రాంతంలో ఎయిర్‌పోర్ట్ ఇస్తున్నామని ఈ బడ్జెట్‌లో ప్రకటించారనుకోండి, ఏదన్నా ఒక ఊర్లో. ఇంకా ఆ ఊరు దగ్గర రియల్ ఎస్టేట్ పెరిగిపోయిద్ది. అంటే ఏంటి, ఇది అనౌన్స్ చేయక ముందల ఈ బడ్జెట్ అనౌన్స్ చేయక ముందల అక్కడ అసలు ఎవరు ఒక సెంటు పొలం కొనాలంటే ఒక 10,000 అనుకున్నాం. కానీ ఈ బడ్జెట్‌లో అక్కడ ఆ ఏరియాలో మేము పలానా ఎక్స్ అనే గ్రామంలో మేము ఎయిర్‌పోర్టు పెడతానికి బడ్జెట్ ఇచ్చామని దీంట్లో గాని చెప్పారనుకో ఈ బడ్జెట్‌లో. ఆ ఎక్స్ అనే గ్రామంలో ఇంకా ఆ నెక్స్ట్ రోజు నుంచి అక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీస్ గానీ, ఇంకా చాలా మార్పులు జరిగిపోయి ఒక్కో సెంటొచ్చి బడ్జెట్ ప్రవేశపెట్టక ముందల 10,000 అయితే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 2,00,000 పెరిగిద్ది. ఎందుకు అంటే అంత పవర్‌ఫుల్ అన్నమాట బడ్జెట్ అంటే. అంటే సింపుల్‌గా మీకు అర్థం అవ్వడానికి చెప్పానండి బడ్జెట్ అంటే ఏంటి, అసలెందుకు మనం ఇది చూడాలని అని. ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో మనకు బోలెడన్ని క్వెషన్స్ వస్తా ఉంటాయి. నేను కొన్ని హైలైట్ చేసి వీడియోస్ చేస్తా ఉంటాను. బడ్జెట్ మొత్తం కాపోయినా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ఓరియంటేషన్‌లో ఏమేమి అడుగుతాడు, ఏ శాఖకి ఎంత అడుగుతాడు, లేకపోతే కొత్త ఇనిషియేటివ్స్ ఏంటి, ఎక్కడ అంటే ఏ ప్లేస్‌లో ఏమి కొత్త ఇనిషియేటివ్ తీసుకొచ్చారు అని నేను అయన్నీ కొంచెం హైలైట్ చేసి నేను చెప్తా ఉంటాను. ఓకేనండి. జస్ట్ మీకు అర్థం అవ్వడానికి చెప్పాను. ఓకే. థ్యాంక్ యూ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.